మన టాలీవుడ్లో అద్భుతమైన సంగీత దర్శకుల్లో కేవి మహాదేవన్ ఒకరు. ఈయన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించారు మన తెలుగు ప్రేక్షకులకు. బాలయ్యకి మంచి హిట్స్ ఇచ్చారు. కేవి మహాదేవన్ బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. 1984లో బాలకృష్ణ హీరోగా కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన జననీ జన్మభూమి సినిమాకి సంగీతం అందించారు కేవి మహాదేవన్. ఈ మూవీ ఫ్లాప్గా మిగిలింది. మళ్ళీ ఇదే ఇయర్లోనే వచ్చిన సినిమా మంగమ్మ గారి మనవడు. కోడి రామకృష్ణ డైరెక్షన్లో బాలయ్య సుహాసిని జంటగా ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కేవి మహాదేవన్ అందించిన సంగీతం సూపర్ హిట్ అయింది. ఈ మూవీ సూపర్ సెన్సేషనల్ హిట్ అయింది. ఈ మూవీతో కోడి రామకృష్ణ, బాలకృష్ణ, గోపాల్ రెడ్డి, కేవి మహాదేవన్ కాంబినేషన్ చాలా సార్లు రిపీట్ అయ్యి సూపర్ సక్సెస్ అయింది. ఆ చిత్రాలు ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మామయ్య, మోవ గోపాలుడు, ముద్దుల మేనల్లుడు వరుస సక్సెస్లు సాధించింది ఈ కాంబినేషన్. ముద్దుల మామయ్య సినిమాలో పాటలు సూపర్ హిట్, సినిమా ఇండస్ట్రీ హిట్. ఈ మూవీలోని పాటలు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంటారు నందమూరి అభిమానులు. మావయ్య అన్న పిలుపు అనే పాట అప్పట్లో చార్ట్ బస్టర్గా నిలిచింది. ముద్దుల మేనల్లుడు సినిమాలోని ముత్యాల పందిరిలో అనే పాట, పండుగొచ్చనమ్మో అనే పాట అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యాయి. 1990లో ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో బాలయ్య, శోభన, నిరోష, శారద లీడ్ రోల్స్లో వచ్చిన ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ మూవీ నారీ నారీ నడుమమురారి. ఈ మూవీకి సంగీతం అందించింది కేవి మహాదేవన్ గారే. ఈ మూవీ మ్యూజికల్ సూపర్ హిట్గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలోని పాటలు బాలయ్య కెరియర్లోనే టాప్ సాంగ్స్. ఇవి పాటలు కాదు, అమృత ధారలు. ప్రతి పాట ఒక వజ్రం. ఇప్పటికీ శ్రోతలు ఈ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇరువురి మామల కౌగిలిలో, ఏం వానో తడుముతున్నది, ఇలా ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి ఈ మూవీలో. యువ చిత్ర సంస్థలో సినిమా అంటే ఖచ్చితంగా కేవి మహాదేవన్ సంగీతం ఉంటుంది. యువ చిత్ర సంస్థలో 1986లో కూడా ఓ మూవీ వచ్చింది. జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన బాలయ్య సినిమా సీతారామ కళ్యాణం. ఈ మూవీ బాలయ్య కెరియర్లో క్యూట్ లవ్ స్టోరీ మూవీగా నిలిచింది. బాలయ్య సరసన రజనీ హీరోయిన్గా నటించారు. ఈ మూవీకి కేవి మహాదేవన్ అందించిన సాంగ్స్ అత్యద్భుతం. రాళ్లల్లో ఇసుకల్లో అనే పాట, కళ్యాణ వైభోగమే అనే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీనే. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.